నెల 18 రోజులు వేసవి సెలవులు గురువారంతో ముగుస్తున్నాయి. శుక్రవారం నుంచి బడిగంట మోగనుంది. ఇంటి పట్టునున్న విద్యార్థులు తరగతి ప్రమోషన్లతో బడివైపు కొంచెం భారంగా అడుగులు వేయనున్నారు. అడుగులు నేర్చి పలక బలపం పట్టే చిన్నారులను ఉపాధ్యాయులు పాఠశాలలో నేర్చుకుంటున్నారు. ఇక విద్యాశాఖ కూడా తరగతి గదిలో విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలన్నింటిని కూడా సిద్ధం చేస్తుంది. పుస్తకాలు చేర్చి విద్యా కిట్లు సమకూర్చింది. ప్రభుత్వం మరింత బాధ్యత తీసుకొని గతంలో ఆగిన పాఠశాల అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. వాటిని పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు అందుకుంది. నిరుపయోగంగా మారిన ఆర్ఓ ప్లాంట్లకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చింది. ఇక నంద్యాలలో వేసవి సెలవులు పూర్తయ్యాయి. పాఠశాల పునః ప్రారంభానికి విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి పాఠశాలలను సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఉపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన శిక్షణ తరగతులు కూడా పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. జూన్ 12న పాఠశాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను సిద్ధం చేశారు. కూడా అదే వాడి చెడు కూడా అప్పుడు నిసు ఎవరి అట్ట కాదనా ఇప్పుడు వంటల్లో కేసు ఎందుకు పెట్టినారు వాళ్ళు? ఓకేనా? సో నమస్కారం అండి. వేసవి సెలవులు ఈరోజుతో అంటే జూన్ 11తో ముగుస్తున్నాయి. మరి రేపటి నుంచి రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి బాలబాలికలందరూ రేపటి నుంచి అంటే 12వ తేదీ నుంచి పాఠశాలకు అందరూ హాజరు కావాల్సిందిగా తెలియజేయడం అనేది. సో స్కూల్స్ ప్రారంభానికి గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసినాయి. ముఖ్యంగా ఈ మనకు కిట్స్ SRKVM కిట్స్ అన్ని స్కూళ్ళకు సరఫరా చేయబడ్డాయి. కాబట్టి పిల్లలందరూ మొదటి రోజు వచ్చి పాఠశాలకు హాజరై పుస్తకాలు తీసుకొని చదువు ప్రారంభించాల్సిందిగా నేను కోరుతున్నాను. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU,
మరియు ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.